ఎంపీ శ్యామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏ సందర్భంలో ఏం అడిగిర్రు ఏమైందనేది నాకు తెలియాలి కదా. మీరు అడిగిన ప్రశ్నకు, ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉండేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఏం కమ్యూనికేషన్ కాలేదు, మీకు ఎవరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా నేను కామెంట్ చేయలేను. కానీ నేను ఓవరాల్గా చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ ఉండు. మరి ఇప్పటి మటుకు 25 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మరి బీసీని ఎప్పుడన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా చేయగలుగుతారా వీళ్ళు? కానీ అధ్యక్షుడిని అంటే పక్కన పెట్టండి, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా చేయలేరు. అయ్యా కొడుకులు ఉంటారు ఎవడన్నా పార్టీకి చెప్పురు. అయ్యా ప్రెసిడెంట్ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, మళ్ళీ దాంట్లో కాంపిటీషన్ అల్లుడు కూడా. తెలంగాణ ఇస్తే మేము కాపల కుక్కలు లెక్కుంటాం, నోటితోటి ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి తీస్తాం. మాకు ఏం లేదు, మాకు ఏమొద్దు అధికారం, మా పిల్లలంతా సెటిల్ అయిపోయారు, నా బిడ్డ నా కొడుకు అందరు అమెరికాలు ఉర్రు, హ్యాపీయెస్ట్ పర్సన్స్, అసలు నాకెందుకు ఈ డబ్బులు ఎందుకు, ఈ రాజకీయం ఎందుకు అన్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు రాగానే అందరినీ బుల్డోజ్ చేసేసి మొత్తం దళిత ముఖ్యమంత్రి అన్నాడు. దళిత ముఖ్యమంత్రి, దళితకు 3 ఎకరాలు అన్నాడు. తర్వాత ఏ రోజు పోనీ అది ఇవ్వలేదు అనుకుందాం, ఒక పార్టీ పోస్టర్ని ఇవ్వచ్చు కదా. 20 నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు అడిగిరు కాబట్టి. ఒకవేళ వాళ్ళకి నిజంగానే మేము బీసీ కులగణన చేసినాం, మళ్ళీ ఆమె నిన్న మొన్న ధర్నా కూడా పెట్టినట్టుంది కవిత గారు ఏడా ఇందిరా పార్క్ దగ్గర. ఇక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 25 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకునే రోజు పార్టీ అధ్యక్షుడిని బీసీని చేయమని కోరుకుంటున్నాను నేను. మంచి మెసేజ్ కూడా పోద్ది రాష్ట్రంలో. హరీష్ రావు గారిని కాంగ్రెస్లకు ఆహ్వానించే అంత స్థాయి నాకు లేదు, కానీ హరీష్ రావు గారు ఆలోచించుకుంటే ఏడికైనా చాలా పొడుగుంటాడు, కనపడతాడు. ఏడవైన జనంలో 1,00,000 మందిలో ఉన్నా పొడుగుంటాడు కాబట్టి కనపడి పిలుచుకుంటారు ఆయనను. కానీ నేను అనేది ఏంటంటే ఆయన వాళ్ళ మామను వదిలిపెట్టి రాలేడు. వాళ్ళ మామకు అంటే ఆయనకు ప్రేమ, వాళ్ళ మామకు ఆయన మీద ప్రేమ లేదు, కానీ ఆయనకు వాళ్ళ మామను వదిలిపెట్టి ఏడికి పోడు. మంత్రి పదవి వన్ సైడ్ లవ్ అది. దీంట్లో కాంట్రాడిక్టరీ. మహబూబ్ నగర్ జిల్లాలో 7 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు. నేను చెప్తా అంటే వాళ్ళు చెప్పిందే చెప్పాలని రూల్ ఏముంది, మనం కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఆయన సొంత జిల్లాలో 7 అసెంబ్లీలలో కాంగ్రెస్ గెలిచింది. 3,000 ఓట్లతోటి బీజేపీ గెలిచింది. దానికే వాళ్ళు సంకలు కొట్టుకొని అయిపోయింది మొత్తం మేమే ఉన్నాం అనుకుంటేట. నేనేమంటున్నా, రాష్ట్ర రాజకీయాలల్లో బీజేపీ అనే పార్టీకి సిటీలలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో అర్బనైజేషన్ దగ్గర వీళ్ళు చేసేటువంటి చెడు ప్రచారం, వీళ్ళు పోలరైజ్ చేసే పాలిటిక్స్, హిందూ ముస్లింల మధ్యన లేకపోతే రైట్ అండ్ లెఫ్ట్ వింగ్స్ అని చెప్పి క్రియేట్ చేసి వీళ్ళు పోలరైజ్ చేసే సిస్టంలో కొద్దిగా గొప్ప సర్వైవ్ అవుతారు వీళ్ళు. రూరల్ బెల్ట్లో ఏం సంబంధం? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దక్షిణ తెలంగాణ, ఇప్పుడు నేనున్న మా కాన్స్టిట్యున్సీ ఉంది, మా కాన్స్టిట్యున్సీలో రూరల్లో లేనే లేదు బీజేపీ. నేను అనేది ఏంటంటే వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము అన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాం. ఓ 10-15 సీట్లు ఎట్లాగ వస్తాయి వీళ్ళకి, మళ్ళా రావని మనం అంటలేము. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. కాకపోతే వీళ్ళు అనుకోని విర్రవీగుతున్నంత గొప్పగా ఇక్కడ లేదు పరిస్థితి. ఆ పరిస్థితి రానియమని మేము చెప్తున్నాం. ఇంకా ఎన్ని గంటలు ఉంది ఇంకా మిగిలి? ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ గంటలలో డెడ్ లైన్ టీవీలో వేస్తారు కదా, నెక్స్ట్ 48 అవర్స్లో బొమ్మ వేసేది ఉంటే ప్రపంచ వరల్డ్ కప్ కానీ ప్రపంచంలో పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు కింద మిగిలిన సమయం వేస్తారు. మరి ఆయన మాట్లాడిన తర్వాత మిగిలిన సమయం ఎంత ఉందంట? అయిపోయిందా? అయితే ఇమీడియట్గా మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగమని చెప్పండి, మళ్ళీ ఇస్తాం టైము. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉంటే, ఆయనకు అంత సమాచారం ఉంటే, అసలు నా దగ్గర ఏమైనా సమాచారం ఇవ్వండి, నేను 15 నిమిషాల్లో ప్రెస్ మీట్ పెడతాను. మళ్ళీ డెడ్ లైన్ కూడా ఉండదు దానికి. నేను ఇంటికా నుంచి వీలైతే మెట్రోలు నన్ను వస్తా ఫాస్ట్గా ట్రాఫిక్ ఉంటే. అరే పెట్టలేదంటే వాళ్ళు 48 గంటలు టైం ఇచ్చిండు కదా. మేము ఇప్పుడు ఆయన కాడ ఏ ఆధారాలు ఉన్నా 400 ఎకరాల గురించి అందులో బీజేపీ ఎంపీ ఉండంటుండు, మరి ఎందుకు ఇంకా ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలుతాయి కదా. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 దొరుకుతాయి కదా ఒకటే దెబ్బకు. మరి ఎందుకు ఆవేశపడతలేడు చిన్న దొర?
మీరే అడగండి ఒకసారి నా తరపున. కేటీఆర్ ఏదైతే కూలికి పెట్టుకుండో బొమ్మలు తయారు చేయడానికి, బొమ్మలు చేయడానికి, వేరే వాళ్ళ మీద విష ప్రచారం చేయడానికి అరెస్ట్ చేసరికి కేసీఆర్కి కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే రోజు కంపల్సరీ బొమ్మలు వేయాలి. ఏ బొమ్మలు? మార్పుడు బొమ్మలు. నిన్న మొన్న ఏదో కేసు పెట్టడంతో ఆ బిజినెస్ కొద్దిగా బంద్ అయింది. ఆ పిల్లల్ని ఎవరో పాపం ఇచ్చే 2000 ఇస్తాడో 5000 ఇస్తాడో రోజుకు, కానీ పాపం వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు తిడుతుర్రు. అవసరం అరా మీకు ఆ పనికిరాని పంచాయతీలో పోయి ఆ బొమ్మలు తయారు చేసేది ఎందుకని? సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒకటి అనాలి కదా ప్రభుత్వాన్ని, వాళ్ళ తరఫున వకాలత్ తీసుకున్నట్టు. డెఫినెట్గా 10 ఏళ్ల పరిపాలన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడున్న అధికారులు, మనం కొత్త అధికారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు అంటే కూడా మీకు ఒకటి చెప్తా. 2016 నేను మొన్న పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన, మీ అందరు చూసే ఉంటారు. 2016లో లాస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రివ్యూ జరిగింది మనకు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి రివ్యూ జరగాలి. అంటే 2021 డెడ్ లైన్ లాస్ట్ టైం. మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తక్కువ ఉన్నారు. మనకు నిజంగానే మల్టిపుల్ లేరు మన దగ్గర. డెఫినెట్ ఒక ఇద్దరు డెఫినెట్గా పార్టీ తరఫున మా తరఫున గురించి ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి ఎక్కడైనా ఈ అవినీతి పరమైన ఆఫీసర్లు ఉంటే వాళ్ళని మార్పు చేయాలన్న ఉద్దేశం ఉంది. అది త్వరలో జరుగుతుంది.